సార్ ఇవాళ పెట్టిన ప్రెస్ మీటింగ్ బట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయిందా? జనం సమస్యల గురించి మాట్లాడినట్టు అయిందా? ఏ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? జనాలకు పరిపాలన మీద ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎట్టుంది, దాంట్లో మీద జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడినాడు. లా అండ్ ఆర్డర్ లేదు, అంతా ఫ్యాక్షనే. ఎప్పుడు ఏం జరుగుతుందో లేదు. పల్లెటూర్లలో మా కడప రాయలసీమలో 6 దాటితే ఇంటికి రాకపోతే టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే. జగనన్న హయాంలో ఎక్కడున్నా ఎవరు పట్టించుకోలే. స్వేచ్ఛ ఉండేది, ఈరోజు స్వేచ్ఛ లేదు. సంక్షేమం కన్నా పథకాల కన్నా ఒక స్వేచ్ఛనిచ్చే నాయకుడు అంటారు. ఆ స్వేచ్ఛ లేదు ఈరోజు సామాన్యమైన ప్రజలకు లేదు. కడప నుంచి పాడేరెళ్ళి మరి మత ప్రసారాలు చేసిన మీద చంపైపోయారని విధ్వంసాలు లేపాడు కదా పాస్టర్, దాని గురించి ఏమంటారు? ఎవరెవరో ఊడికి ఒకడు ఇద్దరు చికండి రాజకీయాలు చేస్తుంటారు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు అసలు స్వేచ్ఛ అనేది లేదు. జగన్ గారికి ఆయనకి సంబంధం ఉందని అంటున్నారు. అంతెందుకు, నేనే ఇంటికాడ ఇక్కడనే ఉండి రాజకీయాలు చేయాలన్నా జగన్ అన్న అభిమానం కోసం అంటే వద్దు అంటున్నారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు? టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంది, కానీ నేను భయపడను. 12 ఏళ్ళ నిక్కరేసుకునే వయసులోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబల్ లేనప్పుడే ఒక ట్రాక్టర్కి జెండా కట్టి తిప్పినా. అంత అభిమానం, చిన్నప్పటి నుంచి అభిమానం నాకు జగన్ అంటే.